హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ్ ఎడు ఆర్బిట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వికాస నియమాలు లేదా సూత్రాల గురించి తెలుసుకుందాం. ప్రీవియస్గా మన ఛానల్లో పెరుగుదల, వికాసం మరియు భావనల యొక్క పరిపక్వత మరియు భావనల యొక్క గురించి తెలుసుకున్నాం. అలానే వాటి మీద మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నాం. మనం ఏ టాపిక్ అయితే చేస్తామో ఆ టాపిక్ మీద మనం తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోకి ముందు ప్రీవియస్ వీడియో చూడకుంటే ఆ వీడియోని చూసి ఆ తర్వాత నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేయడం బెస్ట్. అండ్ ఆల్సో మా ఛానల్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. మనకి సీటెట్లో అయినా, డిఎస్సిలో అయినా, టెట్లో అయినా సరే మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్లో వచ్చేసరికి ఈ టాపిక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ టాపిక్ మీద బిట్ రాకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. సో అంత ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్. వికాస సూత్రాలు అలానే నియమాలు. మనకి మొత్తం సూత్రాలు వచ్చేసరికి మొత్తం 10 ఉంటాయి. కానీ ఈ 10 సూత్రాలని కూడా మనం లాజిక్గా అర్థం చేసుకొని మనం క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్లో చూసుకుంటే మనం బిట్ని చక్కగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ ద వీడియో. వికాస నియమాలు. మామూలుగా అయితే మనకి వికాస సూత్రాలు అనేవి, వికాసం అంటేనే మనం ఏం నేర్చుకున్నాం, పెరుగుదల అంటే మనకి అనువంశికత మీద ఆధారపడుతుంది. వికాసం అనేది కూడా మనకి వికాసం పెరుగుదల మరియు పరిపక్వత భావనలో మనం వికాసం అనేది క్వాలిటేటివ్ చేంజెస్ని తెలుపుతుంది, పెరుగుదల అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ని తెలుపుతుందని చూసుకున్నాం. పెరుగుదలతో పోలిస్తే వికాసం అనేది సర్వతోముఖాభివృద్ధిని సూచిస్తుంది. అవునా? అంటే మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, ఉద్వేగపరంగా, అలానే భాషాపరంగా అనేక విధాల అభివృద్ధినే మనం వికాసం అని అంటామని తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు వికాస సూత్రాలకు వచ్చేసరికి మనకి వికాసం అనేది 10 సూత్రాలని ఫాలో అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే, వికాసం అనేది క్రమానుగతమైనది, ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే వికాసం అనేది వరుస క్రమం మీద ఆధారపడుతుంది. అంటే వికాసం ఒక ఖచ్చితమైన వరుస క్రమం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా వచ్చేసరికి శిశువులు అంకెల భావన ఏర్పడిన తర్వాతే మామూలుగా సంఖ్యలు, అంటే ఫస్ట్ నెంబర్స్ నేర్చుకున్న తర్వాతే ఎడిషన్ చేయగలరు. ఎడిషన్ చేశాకే మనం సబ్ట్రాక్షన్ చేశాకే మనం మల్టిప్లికేషన్ తర్వాతే మనం డివిజన్ చేయగలం. అలానే ఫస్ట్ పాల దంతాలు ఊడిన తర్వాత మాత్రమే మనకి శాశ్వత దంతాలు వస్తాయి. అవునా? అలానే శిశువుల్లో భాషా వికాసం మొట్టమొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు తర్వాత సంక్లిష్టమైన భాషా నైపుణ్య అభివృద్ధి అనేది సాగుతుంది. ఈ విధంగా మనకి భాష నేర్చుకోవడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం LSRWని ఫాలో అవుతాం. ఫస్ట్ లెర్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అవునా? మనం ఏదైనా సరే ఫస్ట్ ఒక క్రమానుగతంగా, అంటే ఖచ్చితమైన వరుస క్రమాన్ని వికాసం అనేది ఫాలో అవుతుంది. ఓకే, మన యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వికాసం అనేది ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే 1 by 1 ఆర్డర్లో మనకి వరుస క్రమంలో మనకి వికాసం అనేది పనిచేస్తుంది. వికాసం అనేది ఒకటి తర్వాత ఇంకొకటి. ఫస్ట్ స్టెప్ ఫస్ట్ క్లాస్ చదివాక మనం సెకండ్ క్లాస్కి వెళ్తాం. డైరెక్ట్ థర్డ్ క్లాస్కి వెళ్ళి ఆ తర్వాత ఫస్ట్కి రాం కదా. సో ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్, అలాగా మనం డైరెక్ట్గా 10th అయితే వెళ్ళాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా చదివిన తర్వాత 10th క్లాస్కి తీసుకెళ్తారు. సో అలానే వికాసం అనేది కూడా వరుస క్రమం మీద ఆధారపడుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. మనకి పెరుగుదలలోనూ, వికాసంలోనూ, పరిపక్వత లేదా పరిణితిలో ప్రతి దాంట్లోనూ కూడా మనకి వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. వైయక్తిక భేదాలు అనేవి వికాసం అందరిలో ఒకే వేగంతో, గుణాత్మకతతో సాగదు. అది వ్యక్తికి మధ్య వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక శిశువు 5 నెలల వయసులో పాకడం ప్రారంభిస్తే వేరొక శిశువు 6 నెలలకు పాకవచ్చు. అవునా? లేదు, ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక తరగతి గదిలో సమాన వయస్సు కలిగిన పిల్లల్లో గ్రహణ శక్తుల్లోనూ, విద్యా సాధనలోనూ, విద్యార్థుల ప్రగతిలోనూ తేడాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ 2 సంవత్సరాలకు మాట్లాడితే నరేష్ అనే అతను 3 సంవత్సరాలకు మాట్లాడగలగడం. అంటే ప్రతి ఒక్కరిలోనూ వైయక్తిక భేదాలను ఆధారంగా చేసుకొని వికాసం అనేది ఉంటుంది. పెరుగుదల వికాస జ్ఞానం ఉపాధ్యాయులకు ఈ
మామూలుగా అవగాహన దేని మీద అవగాహన కల్పిస్తుందంటే వికాసం యొక్క వైయక్తిక భేదాల మీద అవగాహన కల్పిస్తుంది. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా విద్యార్థులు బోధించేటప్పుడు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే నియమం ప్రకారంగానే బోధిస్తేనే ఫలితవంతం అవుతుంది. అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఒక టాపిక్ చెప్పిన వెంటనే అర్థమైపోతుంది, ఇంకొకళ్ళకి ఆ టాపిక్ని మనం రిపీట్ చేసి సెకండ్ టైం చెప్తే అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా ఉపాధ్యాయుడు అనే అతను స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే వైయక్తిక భేదాలు ఉంటాయి, సో అందరూ కూడా ఒకసారే నేర్చుకోరు, వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయని నియమం ఉంటుంది. కాబట్టి మనకి దీంట్లో సెకండ్ పాయింట్ అనేది ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. సెకండ్ పాయింట్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. అంటే జనరల్ టు ద స్పెసిఫిక్. మనకి వికాసం అనేది ప్రారంభ సమయంలో జరిగే మార్పులన్నీ సాధారణంగా ఉండి అవి కాలక్రమేణా విడిపోయేటప్పటికీ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. శిశువు ఏ వికాసం అయినా సులభం అంశాల నుంచి కఠిన సంక్లిష్ట అంశాలకు అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిశువు నడవడం అనే సులభ అంశం నుంచి పరిగెట్టడం, సైకిల్ తొక్కడం లాంటి కఠిన అంశాలను చేస్తాడు. అవునా, చిన్నతనంలో మనం ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ సైకిల్ నేర్చుకుంటాం, ఆ తర్వాత సైకిల్ నేర్చుకున్న తర్వాతే మనం బైక్ నేర్చుకోగలం, బైక్ నేర్చుకున్న తర్వాతే మనం ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ని నేర్చుకోగలం. అంటే ఏదైనా సరే స్టార్టింగ్ అనేది జనరల్ సర్వసాధారణంగా మొదలై అది నిర్దిష్ట అంశాలకు అనేది వికాసం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పిల్లలు వస్తువుల్ని పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేలతో వస్తువుని పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటంటే వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు లేదా సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది అనేది ఇందులో దాగి ఉన్నటువంటి వికాస సూత్రం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు. అసమాన వికాస సూత్రం. వికాసం అనేది మనకి జీవిత పర్యాంతం జరిగే ప్రక్రియ, అయినా ఒక దశలో నెమ్మదిగా మరొక దశలో వేగంగా ఉంటుంది. శిశువు శైశవ దశలో చాలా ఎక్కువగా బరువు పెరుగుతారు, అంటే పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. బాల్య దశ కొంచెం నెమ్మదిగా తిరిగి యవ్వనారంభ దశలో మరలా వేగం పుంజుకొని పెరుగుతుంది. అంటే పుట్టిన ఫస్ట్ 6 monthsలో బేబీ వెయిట్ అనేది దాదాపు 3x అంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 6 నుంచి 1 yearకి వచ్చేసరికి వేగం అనేది 2x అంటే వికాసం అంటే పెరుగుదల అనేది తగ్గుతుంది. 1 year నుంచి 2 yearకి వచ్చేసరికి కూడా అలానే 1x ఉంటుంది. అంటే సాధారణంగా మనకి అన్ని దశల్లోనూ వికాసం అనేది ఒకేలాగా ఉండదు. మనకి ఫస్ట్ 1 yearలోనే చాలా వరకు వికాసం అనేది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఈజ్ బేస్డ్ అపాన్ ఓన్లీ ఆన్ ద డెవలప్మెంట్. వికాసం అన్ని దశల్లోనూ ఒకే విధంగా ఉండదు. మనకి ఒక 1 yearలో బేబీ డెవలప్మెంట్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. 1 year నుంచి 2 years మధ్యలో చాలా డెవలప్మెంట్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయి. 2 years తర్వాత నుంచి బేబీ ఈజ్ రెడీ టు లెర్న్. అవునా, బేబీ అనేది హోమ్లో ఆల్రెడీ లెర్నింగ్ అంటే నేర్చుకొని, అంటే భాష పరంగా సమాజ పరంగా మనకి మాట్లాడటం, తనకి వచ్చిన మాటలు మాట్లాడటం అలాంటివి నేర్చుకొని తను లెర్నింగ్కి స్టార్ట్ అవ్వడానికి అప్పుడు మనకి రెడీగా ఉంటుంది. అందుకనే మనం ఈసీసీఈలో 3 yearsకి వచ్చేసరికి మనం ఈసీసీఈలో చేర్చమని మన సైకాలజీ ప్రకారంగా ఉంటుంది. సో వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే వ్యక్తి 15 సంవత్సరాల వయసులో పరిగెత్తినంత వేగంగా 50 సంవత్సరాల వయసులో పరిగెత్తలేకపోవడాన్ని సూచించే వికాస నియమం ఏదంటే వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. వికాసం అనేది అసమాన వికాస సూత్రం. అంటే 15 సంవత్సరాల వయసులో ఉన్న శరీర సామర్థ్యం 50 సంవత్సరాల వయసులో ఉండదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ శారీరక సామర్థ్యాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అవునా, సో 4th పాయింట్ వచ్చేసరికి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. అసమాన వికాస సూత్రం.
ఓకే. నెక్స్ట్, వికాసం 2 నిర్దేశక పోకడాల్లో ఉండవచ్చు. అంటే వికాసం ఖచ్చితమైన దిశగా లేదా వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. శిరోపాదాభిముఖ లేదా సమీప దూరస్థ వికాసం. దీంట్లో ఫస్ట్ వన్ శిరోపాదాభిముఖ అంటే అంటే దీనిలో 2 ఉపసూత్రాలు అనేవి ఉంటాయి. శిరోపాదాభిముఖ సూత్రం, సమీప దూరస్థ వికాస సూత్రం. అంటే సెఫ్లకాడల్ వికాసం అనేది తల నుండి ప్రారంభమై కింద శరీర భాగాలకు విస్తరిస్తుంది. దీన్నే శిరోపాదాభిముఖ సూత్రం లేదా సెఫ్లకాడల్ అంటారు. అంటే తల నుంచి మనకి ఎదుగుదల స్టార్ట్ అయ్యి శరీర భాగాలకి విస్తరిస్తుంది. దీన్ని శిరోపాదాభిముఖ సూత్రం అంటారు. అంటే శిశువు మొదట తలను నిలిపిన తర్వాతే కూర్చోగలుగుట, ఆ తర్వాతే నిలబడగలగడం చేస్తాడు. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం ఏంటంటే శిరోపాదాభిముఖ. అంటే ఫస్ట్ తల నిలిపిన తర్వాత మాత్రమే కూర్చోగలగడం, నిలబడటం జరుగుతుంది. దీన్ని మనం శిరోపాదాభిముఖ సూత్రం లేదా సెఫ్లకాడల్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి సమీప దూరస్థ వికాస సూత్రం. అంటే వికాసం దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. దీన్నే సమీప దూరస్థ వికాస సిద్ధాంతం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, శిశువు ఏదైనా ఒక వస్తువుని ఎత్తడంలో మొదట భుజాలను, మోచేతులను ఉపయోగించిన తర్వాతే మణికట్టు, చేతివేళ్లను ఉపయోగిస్తాడు. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటంటే సమీప దూరస్థ వికాస సూత్రం. ఓకే. అంటే శిశువు సెఫ్లకాడల్ అనగా శిరోపాదాభిముఖ సూత్రం, కేంద్ర ఉపరిసర ధోరణి అనగా సమీప దూరస్థ దశ. ఓకే. సెఫ్లకాడల్ నియమానికి సంబంధించిన మామూలుగా సెఫ్లకాడల్ వికాస సూత్రం అంటే ఫస్ట్ తలను నిలుపుతారు, ఆ తర్వాత కూర్చుంటారు, ఆ తర్వాత నిలబడగలుగుతారు. అది మనకి దీంట్లోనే కోడింగ్గా ఉంది. సో తల, తర్వాత కాళ్ళు, ఆ తర్వాత కూర్చోవడం, నిలబెట్టడం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాక్సిమో డిస్టల్ అంటే సమీప దూరస్థ వికాస సూత్రం. ఏదైనా వస్తువుని ఎత్తడానికి ఫస్ట్ మనం భుజాలను ఉపయోగిస్తాం. శిశువు మోచేతిని ఉపయోగిస్తాడు, ఆ తర్వాత మాత్రమే మణికట్టుని, ఆ తర్వాత చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగిస్తారు. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటంటే సమీప దూరస్థ వికాస సూత్రం లేదా ప్రాక్సిమో డిస్టల్ డెవలప్మెంట్ సిస్టమ్. ఓకే. దీంతో మనకి 5వ వికాస సూత్రం అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 6వది వికాస అవిచ్ఛిన్న ప్రక్రియ లేదా నిరంతర ప్రక్రియ లేదా అవిరళ ప్రక్రియ. వికాసం అనేది 6th వన్ అవిచ్ఛిన్నంగా, నిరంతరంగా, అవిరాళంగా అంటే కంటిన్యూస్గా. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. పెరుగుదల లాగా అంటే పెరుగుదల అనేది కొంత వయసు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. వికాసం అనేది అలా జరగదు. వికాసం మనం చచ్చిపోయేంత వరకు కూడా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అంటే ఒక సూక్ష్మ కణంగా మొదలై మనిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ నిరంతరం కొనసాగుతుంది. అలానే వికాసం కూడా గర్భస్థ శిశువు దశ నుంచి జీవిత పర్యాంతం వరకు కొనసాగే ప్రక్రియ కాబట్టే వికాసం అనేది అవిచ్ఛిన్న, నిరంతర, అవిరళమ ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం గారు తను మరణించేంత వరకు ఏదో ఒక విషయం తెలుసుకుంటూ ఉండడం వల్ల తన మూర్తిమత్వాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా తన మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక లక్షణాల్లో మార్పు నిరంతరం అనేది జరుగుతూనే ఉంటుంది. సంయుక్త బీజం కణాలతో మొదలై మానవ జీవితం మరణించేంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టే మనం వికాసం అవిచ్ఛిన్న, నిరంతర, అవిరళమ ప్రక్రియ అని చెప్తారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మోహన్ అనే అతను 80 years వయసులో చదరంగంలో మెలకువలను నేర్చుకొని తన మనవడితో పోటీ పడుతున్న సూచించే వికాస సూత్రం ఏదంటే వికాసం ఏదో ఒక దశలో ఆగిపోకుండా నిరంతరం జరుగుతూ కొనసాగడం వల్లనే మోహన్ అనే అతను 80 years వచ్చిన తర్వాత కూడా చదరంగం ఆడగలుగుతున్నాడు. అంటే మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉంటే అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది వికాసం. ఓకే. వికాసం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది పెరుగుదల లాగా ఒక స్టేజ్లో ఆగిపోదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 7th వన్ వికాస ఒక సంచిత ప్రక్రియ లేదా సర్వశక్తుల సమ్మేళనం. అంటే వికాసం అనేది క్యుములేటివ్ ప్రాసెస్. శిశువులో శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించం. గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శిశువు అమ్మ అనే పదాన్ని హఠాత్తుగా పలకడం అంటే ఎప్పటి నుంచో పలుకుదా అంటే లోపల ఆల్రెడీ
లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నది ఒక్కసారిగా అమ్మ అని హఠాత్తుగా అంటాడు. శిశువు దంతాలు రాత్రికి రాత్రే వచ్చేవి, అది చిన్న చిన్నగా పైకి వస్తూ అది ఒక రోజుగా బయటపడతాయి. విద్యార్థి ఎక్కాలను నేర్చుకొని వాటి ఆధారంగానే గుణకారాలను చేయగలగడం. అంటే వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, పద్యాలు, వాక్యాలు రాయగలగడం. సో వికాసం అనేది సంచితమైంది, సర్వశక్తుల సమ్మేళనం, క్యుములేటివ్ ప్రాసెస్. అంటే వికాసం అనేది సంచితమైనది, నిరంతర ప్రక్రియ జరుగుతుంది. శిశువులో అంతర్గత ప్రక్రియల ఆధారంగానే బహిర్గత ప్రక్రియలు అనేవి జరుగుతాయి. అంతర్గతంగా జరిగిన దాన్ని బేస్ చేసుకొనే మనకి బహిర్గతంగా వాటి యొక్క రిజల్ట్ అనేది మనకి బయటకు కనబడుతుంది. కాబట్టి వికాసం అనేది సంచిత ప్రక్రియ లేదా సర్వశక్తుల సమ్మేళనం. అంటే ఏదైనా ఇంటర్నల్గా జరిగిన తర్వాత మాత్రం మనం ఎక్స్టర్నల్గా దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఏది కూడా ఆ రోజు హఠాత్తుగా ఏది కూడా సంభవించదు. అది ఇంటర్నల్గా ప్రాసెస్ డెవలప్మెంట్ అయిన తర్వాత మనకు బయటకు అలా కనిపిస్తుంది. సో శిశువు అనేది ఒక్కరోజుగా పళ్ళు బయటపడవు, అది ఆల్రెడీ డెవలప్మెంట్ లోపల జరిగి ఆ తర్వాత ఒక్కరోజుగా అలా కనిపిస్తుంది అనమాట. మాటలు కూడా మనం నేర్పిస్తూ ఉంటే మనం మాట్లాడే మాటల్ని శిశువు చూసి తను అర్థం చేసుకొని ఒక్కరోజుగా తను అమ్మ అని చెప్పి అలా అంటాడు. సో అందుకనే మనం శిశువులకి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మాట్లాడించడం వల్ల వాళ్ళ యొక్క భాషాభివృద్ధి, జ్ఞానం అనేది మనం నేర్పించగలుగుతాం. ఓకే, వికాసం అనేది మనం 7 సూత్రాలని నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం వికాసం ఒక పరస్పర ప్రక్చర్య లేదా వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క సమన్వయ ఫలితం. అంటే శారీరక మానసిక వికాసానికి అనువంశికత కారణం కాగా సాంఘిక నైతిక ఉద్వేగ భాషా వికాసాలకు పరిసరాలు అనేవి కారణమవుతాయి. అంటే వ్యక్తి వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల కాంబినేషన్ అన్నాం. అంటే పుట్టుక నుంచి ప్రజ్ఞావంతులైన శ్రీనివాస రామానుజం పరిసరాల నుంచి ప్రోత్సాహం రావడంతో గణిత శాస్త్రవేత్తగా రాణించాడు. కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి, మరికొన్ని పరిసరాల వలన వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గ్రాతాన్ని పొంది దాని శిక్షణ ప్రోత్సాహం తోడవడంతో మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాసూత్రం ఏంటంటే వికాసం అనేది పరస్పర చర్య లేదా వికాసం అనువంశికత పరిసరాలపై ఆధారపడుతుంది. అవునా, శిశువుకి మంచి గాత్రం లభించడం అనే దానికి అనువంశికత కారణమైతే శిక్షణ ప్రోత్సాహం అనేవి పరిసరాలు అవుతాయి. సో దీంట్లో మనం 8 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ది ఫార్ములా వికాసం = అనువంశికత ఇంటూ పరిసరాలు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వివిధ వికాసాల పరస్పర సంబంధంగా కొనసాగుతాయి లేదా వికాసం ఏకీకృత మొత్తం. అంటే డెవలప్మెంట్ ఈజ్ ఎ యూనిఫైడ్ హోల్. వ్యక్తి యొక్క వికాస అంశాలు అనేవి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక లక్షణాలు ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి సంబంధం కలిగి ఉంటాయి. అంటే దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుందని మనకి ఈ వాక్యం అనేది సైకాలజీలో మోస్ట్ ప్రొవర్బ్. ఓకే, శారీరక వికాసం మీద చలన వికాసం, సాంఘిక వికాసం మీద ఉద్వేగ వికాసం, మానసిక వికాసం మీద నైతిక వికాసం ఆధారపడి ఉంటాయి. ఏదైనా వికాసం అంశానికి ఆటంకం కలిగిస్తే అది ఇతర అంశాలను ఆటంకానికి గురి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రవి అనే విద్యార్థి మానసిక వికాసం సరిగ్గా లేకపోవడం వలన పరీక్షల్లో తక్కువ మార్కులు పొంది ఉద్యోగితుడై ఎవరితోనూ కలవక తన కుటుంబ సభ్యులను తిడుతూ ఉంటాడు అనమాట. సో ఏదైనా వికాసానికి ఇంకొక వికాసం ఆటంకం కలిగిస్తుందంటే ఆ వికాసం అనేది సరిగా జరగలేదని అర్థం. ఈ వికాసం సరిగ్గా జరగలేదనడానికి మనకి గెస్టాల్ట్ థియరీ కూడా ఉంది, అది మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి గాయత్రి మానసిక వికాస లోపం ఉంది, ఆమె భాషా వికాసంను ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించు వికాస సూత్రం ఏంటంటే రవి, గాయత్రిలకు మానసిక వికాసం లోపం కారణంగా ఆయా వికాసాల్లో వెనకబడి ఉంటారు. కాబట్టి వికాసం వివిధ వికాసాలకు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి లేదా వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అవునా? సో వికాసం అనేది ఒక వికాసం మీద ఇంకొక వికాసం అనేది ఆధారపడుతుంది. శారీరక వికాసం మీద చలన వికాసం, అంటే మనకి శరీరం అనేది మంచిగా డెవలప్ అయిందంటే దాంట్లో మనం చలనంగా కూడా, అంటే మన ఫంక్షన్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఆల్సో ఇంటర్లింక్డ్ విత్ అవర్ బాడీ. ఓకే, మనం బాడీ ఆర్గన్స్ అనేవి మంచిగా డెవలప్ అయినప్పుడే మనం నడవడం, పరిగెత్తడం, మంచిగా ఆరోగ్యంగా ఉండడం చేస్తాం.
ఓకే. సాంఘిక వికాసం మంచిగా ఉంటేనే మనం ఉద్వేగ వికాసం సరిగ్గా ఉంటుంది. సాంఘిక వికాసం అంటే మనకి సోషల్ డెవలప్మెంట్ మనకు సరిగ్గా ఉంటేనే మనం ఎమోషనల్గా మనం స్టేబుల్గా ఉంటాం. మనం ఎమోషనల్గా కూడా అందరితో కనెక్ట్ అవ్వగలుగుతాం. మానసిక వికాసం మీద నైతిక వికాసం అనేది ఉంటుంది. మెంటల్ డెవలప్మెంట్ అనేది ఉంటేనే మనకి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, వాట్ టు టేక్ డెసిషన్ ఇన్ అవర్ సిచ్యువేషన్స్. అంటే మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏదైనా న్యాయంగా ఎలా మాట్లాడాలి, న్యాయంగా ఎలా తీసుకోవాలి నిర్ణయం అనేది, అవన్నీ కూడా మనకి మెంటల్ హెల్త్ అనేది సరిగ్గా ఉన్నప్పుడే, మెంటల్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉన్నప్పుడే మనకి ఆ నిర్ణయం అనేది సరిగ్గా తీసుకోగలుగుతాం. సో ఏదైనా సరే వికాసం అనేది ఒక అంశం మీద మాత్రమే జరగదు. వికాసం అనేది పరస్పర సంబంధంగా వివిధ అంశాలను పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసం అనేది ఏకీకృత మొత్తంగా జరుగుతుంది, లేదా వికాస అంశాలు అనేవి పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు లేదా అంచనా వేయవచ్చు. పెరుగుదలని తప్పకుండా కొలవగలం. అంటే సెంటీమీటర్స్లో ఎంత బరువు ఉన్నాడు, ఎంతలా ఉన్నాడు అనేది మనం చేయవచ్చు. తప్పకుండా మనం ఒక యాక్యురేట్ వాల్యూని అనేది ఇవ్వచ్చు. కానీ వికాసానికి మనం యాక్యురేట్ వాల్యూస్ అనేవి ఇవ్వలేం. జస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాగృతీకరించగలుగుతాం. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు లేదా అంచనా వేయవచ్చు. అంటే శిశువు ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఆ వికాసంలో భవిష్యత్తులో ఎంత అభివృద్ధి సాధిస్తాడనేది ఊహించవచ్చు. అంటే వికాసం విద్యార్థుల సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్ వృత్తులను ఎంపిక చేసుకోవడం. అంటే మనకి యూనిట్ టెస్టులు పెట్టినప్పుడు యూనిట్ టెస్ట్లో చూపించే ప్రతిభ ఆధారంగా విద్యార్థుల సంవత్సరాంత ర్యాంకును అంచనా వేయవచ్చు. నెక్స్ట్ గణితంలో ప్రతిభ చూపించే విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడని కూడా అంచనా వేయవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 3 సంవత్సరాల వయసులో ఉండే ఎత్తును బట్టి 18 సంవత్సరాల వయసుకు అతనికి ఎంత ఎత్తు ఎదుగుతాడని అంచనాని కూడా వేయడాన్ని సూచించే నియమం ఏంటంటే వికాసం ప్రాగృతీకరించవచ్చు లేదా అంచనా వేయవచ్చు. అంటే శిశువులో శైశవ దశ, బాల్య దశలో కనిపించే సామర్థ్యాలు తెలుసుకొనడం ద్వారా వారి భవిష్యత్తు ప్రతిభ చూపే రంగాలను ముందుగానే ఊహించి మార్గదర్శకత్వంను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శిశువుకి అందించడం ద్వారా మనం వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. అలానే శిశువు యొక్క అభివృద్ధి కూడా మనం చేయవచ్చు. ఇంకొకటి ఉంది 11th వన్, బట్ అంత దీంట్లో ప్రిన్సిపల్స్లోకి రాలేదు కానీ ఉంటుంది. అదేంటంటే వికాసం సర్పిలంగా ఉంటుంది, అరేఖీయమైంది. వికాసంలో ముందుకు వెళ్ళడమే కానీ వెనక రావడం అంటూ ఉండదు. అంటే 1 సంవత్సరం వయసు కల్లా పిల్లవాడు నిలబడతాడు, పడతాడు, మరలా నిలబడతాడు, పడతాడు, చివరికి నిలబడి నడుస్తాడు. అంతేకాని వికాసం అనేది వెనకకు అనేది సాగదు, ఎప్పుడూ కూడా ముందుకు మాత్రమే నడుస్తుంది. సో వికాసం మీద మనకి క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ వచ్చేసరికి భాషా బోధనలో మనకి LSIW అనేది ఫాలో అవుతాం ప్రిన్సిపల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణం, భాషణం, పఠనం, ఆ తర్వాత మాత్రమే మనం లేఖనం అనేది చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి వికాస వ్యక్తిగత భేదాలను సహజం కాబట్టి వెనకబడిన విద్యార్థులను ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి తరగతుల గ్రేడెడ్ అసైన్మెంట్స్ అనేవి ఇవ్వడం ద్వారా మనం వాళ్ళ వికాసం యొక్క వైయక్తిక భేదాలు అనేవి మనం అర్థం చేసుకునే వాళ్ళం మొత్తం. నెక్స్ట్ సులభ అంశాల నుంచి జటిల అంశాలకు వచ్చేసరికి ఆంగ్ల భాషా బోధనలో 3వ తరగతిలో పదాలను ప్రవేశపెట్టినప్పుడు విద్యార్థులు బాగా పరిచయమైన జంతువుల పేర్లను చెప్పడం ద్వారా పరిసరాల విజ్ఞానంలో రెండవ శరీరంలో భాగాల గురించి చెప్పడాన్ని గమనించవచ్చు. యవ్వనారంభ దశలో విద్యార్థుల ఉద్వేగ అస్తిత్వ ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. వారిని విమర్శించకుండా వారికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించడం ద్వారా జరుగుతుంది. సో వివిధ అంశాల కలయిక వలన అనుభవాలు ఇవ్వడం ద్వారా విద్యాభివృద్ధి, సమగ్ర మూర్తిమత్వాభివృద్ధి సమపాలతో సాధించవచ్చు. మానసిక సామాజిక భావోద్వేగ పరిసరాల అవసరాలను తెలుసుకొని తగిన శిక్షణ ఇవ్వాలి. ఈ విధంగా మనకి సో నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్కి వచ్చేసరికి మనకి LSIW అనేది ఫాలో అవుతాం. భాషా బోధన విషయంలో ముందుగా శ్రవణం, ఆ తర్వాతే భాషణం, ఆ తర్వాతే మనం పఠనం, అలానే లేఖనం అనేది చేస్తాం. విద్యార్థులకి బోధించేటప్పుడు మనకి ఫస్ట్ వాళ్ళకి తెలిసిన పరిచయమైన పదాలని బోధించి ఆ తర్వాత మనం అమూర్త విషయాలకి తీసుకురావాలి. అలానే వాళ్ళకి వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి తరగతి గదిలో విద్యార్థులు వెనకబడిన వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్ళకి సంబంధించిన గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. అలానే
విద్యార్థుల్లో పెరుగుదల వికాసం మీద వివిధ దశలను తెలుసుకొని వాటికి అనుకూలంగా పాఠ్య ప్రణాళికలను రూపొందించుకొని బోధనా పద్ధతులను ఉపయోగించి విద్యా లక్ష్యాలని ఉపాధ్యాయులు సాధించాలి. అనువంశికత పరిసరాల ప్రభావాలను తెలుసుకొని వాటికి అనుకూలంగా తగిన అభ్యసన అనుభవాల్ని కల్పించాలి. మానసిక సామాజిక భావోద్వేగ అవసరాలను తెలుసుకొని తగిన శిక్షణ అనేది ఉపాధ్యాయులు ఇవ్వాలి. వివిధ అంశాలు కలయిక వలన అనుభవాలు ఇవ్వడం ద్వారా విద్యాభివృద్ధి సమగ్ర మూర్తిమత్వాభివృద్ధులను సమపాలనలో సాధించవచ్చు. అలానే యవ్వనారంభ దశలో ఉన్న విద్యార్థుల్లో ఉద్వేగ అస్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించి వారిని విమర్శించకుండా వారి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించడం ద్వారా జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా జీవితాంతం జరిగే ప్రక్రియ కనుక వివిధ దశల్లో వివిధ రంగాల్లో వికాసాభివృద్ధి జరిగేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దవచ్చు. అలానే విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను తెలుసుకొని వారి పెరుగుదల అభివృద్ధి అనుకూలంగా తగిన బోధనా కార్యక్రమాలను మార్గదర్శకత్వాన్ని మంత్రణాన్ని అందించాలి. పెరుగుదల వికాసాలను అన్నీ అర్థం చేసుకొని పాఠ్య ప్రణాళికను రూపొందించుకొని తగిన బోధనా పద్ధతుల ద్వారా TLMస్ని యూజ్ చేసుకొని మనం విద్యార్థులకి బోధించడం ద్వారా విద్యార్థులకి సరైనటువంటి సర్వతోముఖాభివృద్ధిని అలానే వికాసంని మనం ప్రోత్సహించి వారి యొక్క అభ్యసన అనుభవాల్ని కలగజేయాలి. ఓకే, దీంతో మనకి వికాస నియమాలు లేదా సూత్రాలు అనేవి అయిపోయినాయి. వాటికి అనుకూలంగా మనం క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ అంటే వికాస నియమాలు క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి చెప్పుకున్నాం. ఓకే, దీని మీద బిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాం. This is the most important repeated topic in the every examination of the CTET, TET and also the DSE. ఈ టాపిక్ని రిపీట్ చేయకుండా ఎక్కడ ఏ బిట్ కూడా ఒక్కటి కూడా లేకుండా ఏం లేదు. ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్స్ 1 bit is particularly based upon this topic. సో తప్పకుండా ఈ టాపిక్ని మీద బాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి. చిన్న టాపిక్కే. ఓకే, please subscribe my channel, like, share and comment. Thank you. Bye.